సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈనాడు సమాజంలో ఎన్నో సాధన రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. యోగమని, ప్రాణాయామమని, ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేయడము, ఎన్నో మెడిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు ఈనాడు సమాజంలో. అయితే ఇవన్నీ కూడా మంచివే. మరి శాస్త్ర ప్రమాణం ఏమిటి అన్నటువంటి అంశాన్ని మనము సూక్ష్మబుద్ధి గలవారు ఈ సత్యాన్ని గుర్తించాలి. వేదమే ప్రామాణికము, ఆ ఉపనిషత్తులే పరమ ప్రమాణం. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి శ్రీమద్ భగవద్గీతను అర్జునునికి ప్రబోధించారు. ఒక్క భగవద్గీత ఒకటే సరిపోతుంది మన జీవితానికి. భగవద్గీత అమూల్యమైనటువంటి గ్రంథరాజనం. ఈ సృష్టిలోనే లేదు భగవద్గీతకు మించినటువంటి గ్రంథం. శ్రీకృష్ణ పరమాత్మ వేదములను, ఉపనిషత్తులను, సమస్తమైనటువంటి వేద వాంగ్మయాన్ని మదించి అర్జునుని ప్రతినిధిగా చేసుకొని యావత్ మానవాళికి ప్రబోధించారు. భగవద్గీతకు మించిన గ్రంథరాజనం ఈ సృష్టిలోనే లేదు. అటువంటి భగవద్గీతలో మనకు సాధకుడిని ఉద్దేశించి చెప్పడం జరిగినది, భక్తుని ఉద్దేశించి చెప్పడం జరిగినది, అసలు సమస్తమైనటువంటి ఉపనిషత్తుల సారాన్నే మనకు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రబోధించారు. ప్రియాత్మ బంధువులారా, అట్టి భగవద్గీతలో మనకు అమూల్యమైన సందేశం దొరుకుతుంది. సద్గురువుల ద్వారా, మహాత్ముల ద్వారా తెలుసుకొని సత్యాన్ని మనం గుర్తించి సత్యస్వరూపులమై మిగిలిపోవాలి. కాబట్టి ఈనాడు ధ్యానం చేసేటువంటి ప్రక్రియలు ఎన్నో వచ్చాయి. నేడు సనాతన కాలంలో మన ఋష్యాదులంతా కూడా ధ్యానయోగం అనేటువంటిది ఈనాడు వచ్చినది కాదు. సనాతన కాలం నుండి కూడా ధ్యానం అనేటువంటి ఒక ప్రక్రియ, ఒక ఆలంబనాన్ని పరమాత్మతో అనుసంధానమయ్యేటువంటి ఆ యొక్క సూత్రప్రాయమైనటువంటి కీలకాలను కనుగొన్నారు మన మహనీయులైనటువంటి మహాత్ములు. నేడు మనము సమాజంలో అనేక కోణాలలో, అనేక సాధనా మార్గాలలో వెళుతున్నాము. పూర్వం మన మహర్షులు ఆచరించినటువంటి ధ్యానాన్ని ఇంతవరకు సక్రమంగా ఆచరించలేకపోతున్నాం. ఎవరో కొందరు మాత్రమే ఆచరిస్తున్నారు. ఈ ధ్యానము రెండు విధములు: సాలంబనము, నిరాలంబనము, సాకారము, నిరాకారము, సగుణ ధ్యానము, నిర్గుణ ధ్యానము. వీటిని సక్రమంగా తెలుసుకునేదానికి సరైన ఆచార్యుడు కావాలి మనకు. అట్టి ఆచార్యుడు ఎవరనగా సాక్షాత్తు పరమశివుడే శంకరాచార్యులు వారుగా అవతరించి ఆ వేదమునే
ఉపనిషత్తులనే ప్రమాణముగా తీసుకొని గురు పరంపరలో మనకు ఈ బోధన అందజేశారు. వారి యొక్క రచనల్లో భాష్య గ్రంథాలలో అద్భుతముగా మనకు అందజేశారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూటినే ప్రస్థానత్రయ భాష్యము అంటారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూటినే భాష్యాలు ప్రస్థానత్రయ భాష్యము అంటారు. ఇందులో ఉన్నటువంటి సూక్ష్మాంశం ఏమిటంటే మనము ఆత్మస్వరూపమై ఉండబడినటువంటి తత్వాన్ని, ముందే ఉండబడిన మన స్వరూపాన్ని స్పష్టముగా శాస్త్ర ప్రమాణముతో మనకు అందజేశారు. శృతి, యుక్తి, అనుభవము, సార్వత్రిక పూర్ణ అనుభవము. ఏ దేశం వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, బ్రాహ్మణులైనా, బ్రాహ్మణేతరులైనా ఎవరైనా సరే మనకు ముందుగానే ఉండబడిన అనుభవం. ఆ అనుభవం అనేటువంటిది స్వవేద్యమే కానీ పరవేద్యము కాదు. ఉత్తములకు ఉపనిషత్తులు ప్రమాణం. కేవలం ఉపనిషత్తుల యొక్క వాక్యము, మహావాక్యము ద్వారానే ఆత్మజ్ఞానం కలుగుతుంది. మధ్యములకు బ్రహ్మసూత్రాలు మననం చేసుకుంటే ఒక నిశ్చయానికి వస్తారు. అలాగే అనుష్ఠాన గ్రంథము భగవద్గీత. ఈ మూడు మజిలీలు మనకున్నవి. ఉపనిషత్ ప్రస్థానం, న్యాయ ప్రస్థానం, స్మృతి ప్రస్థానం. వీటిల్లో ఉండబడినటువంటి అంశాలు ఏమిటంటే మానవుడు సాధన చేసి, యోగము చేసి, జపము చేసి ఏ పరతత్వాన్ని, పరబ్రహ్మాన్ని పొందాలనుకుంటున్నాడో అది మొట్టమొదటే నీకు ప్రాప్తించి ఉన్నటువంటి సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు అని చెప్పి శృతి, యుక్తి, అనుభవముతో మనకు ప్రబోధ చేస్తున్నారు. ఈ సత్యాన్ని సరైన సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ముందే ఉండబడినటువంటి మన స్వస్వరూపాన్ని మనం గుర్తు చేసుకోగలిగితే అంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు. ఈ యోగము, జపము, తపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు, అన్నదానములు, సమారాధనలు ఇవన్నీ కూడా సమాజాన్ని సంస్కరింపజేసి, మన మనస్సును, మనిషిని సంస్కరింపజేసి ఆత్మస్వరూప విజ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని సంప్రాప్తింప చేసుకునేదానికి సాధనములు మాత్రమే కానీ సాధ్య వస్తువు కాదు. ఆత్మ అనేటువంటిది సాధన సాధ్యము కాదు. అది సిద్ధ వస్తువే కానీ ప్రాప్య వస్తువు కాదు, అంటే ప్రాప్తింప చేసుకునేది కాదు అని ఏ రోజుటికైనా, ఏనాటికైనా ఈ సత్యాన్ని గుర్తించాలి. ఆ వేదశాస్త్ర ప్రమాణముతో 4 వేదములలో ఉన్నటువంటి మహావాక్య విచారణ సద్గురువుల ద్వారా చేసుకొని ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి మహావాక్య విచారణ చేసుకొని ఉన్న సద్వస్తువు ఏదో కాదు, అది పరిపూర్ణ పరబ్రహ్మము తన స్వరూపమే అని చెప్పి ఈ నగ్న సత్యాన్ని తెలుసుకునేటందుకొరకే వచ్చింది మానవ జన్మ. ఏనాటికైనా కూడా వేద ప్రమాణముతో, ఉపనిషత్తుల ప్రమాణముతో ఆ సత్యాన్ని సద్గురువుల ద్వారా మహావాక్య విచారణ చేసుకొని నా స్వరూపమేదో కాదు, పరమాత్మ స్వరూపమే, సమస్త జీవులు కూడా పరమాత్మయే అనేటువంటిది మనము అనుభవానికి తెచ్చుకోవాలి. ఒకే తడవ నీవే పరమాత్మవు అంటే జీర్ణించుకునేటువంటి శక్తి సామాన్యులకు ఉండదు. కానీ ఏనాటికైనా, ఏ రోజుటికైనా తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు. రెండో పదార్థం ఉన్నది అంటే తన ఉనికి ఉంటేనే రెండోది కనపడుతున్నది మనకు. కేవలము సత్తా స్ఫూర్తి, ఆ ఉనికి ఎప్పుడు మనకు ఉన్నది. ఆ ఉనికి ఉంటేనే నాకు ఇంకొకటి తెలియబడుతున్నది, వినపడుచున్నది, కనపడుచున్నది. అదే సత్తా స్ఫూర్తి. సత్తు చిత్తు ఆనంద స్వరూపమే మన స్వస్వరూపం. కాబట్టి స్థూలమైన ప్రపంచాన్ని చూస్తున్నాము. ఆ స్థూలమైన ప్రపంచాన్ని, నామరూపాత్మకమైన ప్రపంచాన్ని చూసేటందుకు ఏది సాధనమై ఉన్నదో ఆ పరమ సాధనమైన, పరమ ప్రమాణమైన మన స్వరూపాన్ని మనం మర్చిపోతున్నాము. తరంగాన్ని చూస్తున్నామే కానీ తరంగమంతా జలమని చూడడం లేదు. అధిష్టాన దృష్టి, ఆరోపిత దృష్టి. బంగారాన్ని చూడడం లేదు, నగను చూస్తున్నాం.
ఆభరణాన్ని చూస్తున్నామే కానీ ఆభరణములో అంతర్గతముగా ఓతప్రోతమై ఉన్న ఆ బంగారాన్ని మనము గ్రహించలేకపోతున్నాం. ఆభరణాన్ని చూస్తున్నాం. అలాగే కుండను చూస్తున్నామే కానీ కుండలో ఓతప్రోతమై సర్వవ్యాపకమైనటువంటి ఆ కుండంతా వ్యాపించినటువంటి ఆ మన్నును గుర్తించలేకపోతున్నాం. కాబట్టి బాహ్య దృష్టి, అంతర్దృష్టి, నాకు నామరూపాత్మకమైన ప్రపంచము కనపడుచున్నది, వినపడుచున్నది అంటే దానికి అధిష్టానమైనటువంటి స్వరూపమైనటువంటి మన స్వరూపం ఒకటి ఉంటేనే ఇంకొకటి కనపడుచున్నది, ఇంకొకటి వినపడుచున్నది, ఇంకొకటి అనిపిస్తున్నది. ఈ త్రిపుటంతా కూడా శుద్ధ నిర్గుణ పరబ్రహ్మస్వరూపమునందు ఆరోపింపబడినది. కాబట్టి ధ్యానం చేయాలన్నా, యోగం చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా నాలో ఒక ఎరుక ఉండాలి, నాలో ఒక స్ఫూర్తి ఉండాలి, నాలో ఒక స్పృహ ఉండాలి. అది నేనేనని చెప్పి తెలుసుకుండే సామర్థ్యం ఉండదు కనుక అందుకోసమే వచ్చాయి ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు. ఇవన్నీ కూడా ఒకనాటికి అన్నీ ఆగిపోయి కేవలము గాలి లేని చోట దీపం వలె నిశ్చలముగా ప్రకాశించి నా స్వరూపము పరబ్రహ్మస్వరూపమేనని చెప్పి సర్వాత్మ భావన పొందుతాడు ఏనాటికైనా సాధకుడు. ఇదే చిట్ట చివరి గమ్యం. సర్వాత్మభావం అనగా ఏమో కాదు, అన్నిటికీ అధిష్టానమైనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో ఆ పరబ్రహ్మము తన స్వరూపమని గుర్తించడమే సర్వాత్మభావం, ఏకాత్మభావం, బ్రహ్మాకార వృత్తి. ఇప్పుడు మన ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయి? మన మనసు విషయాకారంగా ఉన్నది. ఆ మనసు బ్రహ్మాకారం చెందాలి. ఒకే మనసు విషయాకారంగాను, ఒకే మనసు బ్రహ్మాకారంగాను ఉన్నది. ఆత్మానాత్మ విచారణ చేసుకొని సద్గురువుల ద్వారా తత్వ విచారణ చేసినటువంటి వారికి వారి మనసు ఎప్పుడూ ఆత్మాకారంగా ఉంటుంది, బ్రహ్మాకారంగా ఉంటుంది. మరి ఆత్మానాత్మ విచారణ చేయలేని సామర్థ్యం లేని వారికి ఎప్పుడు విషయాకారంగా ఉంటుంది. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తి నిర్విషయం శృతం. మోక్షమునకు బంధమునకు నీ మనసే కారణమని చెప్పడానికి ఇదే మూలం. విషయవాసనలతో ఉన్న మనసు బంధాన్ని కలిగిస్తుంది. విషయవాసన రహితమై బ్రహ్మాకారం చెందిన మనసు ముక్తిని కలిగిస్తుంది. బహిర్వ్యాప్తి, అంతర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి. బహిర్వ్యాప్తి అనగా ఆభరణం, అంతర్వ్యాప్తి అనగా లోపల ఆ ఆభరణాన్ని కొట్టి చూస్తే లోపల పచ్చగా మెరుస్తుంటుంది నిగనిగ, అది లోపల అంతర్వ్యాప్తి. అసలు దీని స్వరూపం ఏమిటి అంటే దాని స్వరూపమే బంగారం. బహిర్వ్యాప్తి నగగా ఉన్నది, అంతర్వ్యాప్తి నగలో ఉన్నది. అసలు దాని స్వరూపము ఘనీభవించినటువంటి బంగారపు ముద్ద దాని స్వరూపం. అందుకనే బహిర్వ్యాప్తి, అంతర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అని చెప్పి చెప్పడం జరిగినది. దృగ్దృశ్యాలు రెండూ కూడా ఏకమని చెప్తున్నారు మన మహనీయులు. కాబట్టి మొట్టమొదట తెలుసుకోవడానికి ఆత్మ, అనాత్మ, దృక్కు, దృశ్యము, జ్ఞాత, జ్ఞేయము. ఆత్మనగా ప్రాప్తించి ఉండబడినటువంటి అనుభవ వేద్యమే మన స్వరూపమే, పరమాత్మ స్వరూపం. ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభవం అనేటువంటిది అందరికీ ఉన్నది. తెలిసిన వారికి ఉన్నది, తెలియని వారికి కూడా ఉన్నది. సద్గురువుల ద్వారా తెలుసుకున్నటువంటి వారు అనుభవం కంటే వేరే ఏమీ లేదంటాడు. తన అనుభవం ఉంటేనే ఇంకొక అనుభవాన్ని, మన దేవతా స్వరూపాన్ని చూడగలుగుతున్నాం. మొట్టమొదట ఉన్నది కేవల స్వరూపమైన కేవలానంద స్వరూపమే మన స్వరూపం. హరి ఓం.